ఇప్పుడు నువ్వు చూడాల్సింది చరణ్ కోసం కాదమ్మా, చంటిని. అవునే, ఇప్పుడు నువ్వు చంటి వైఫ్వి కదా. తెలుసే, నాకు చంటికి పెళ్ళయింది, మేమిద్దరం భార్యాభర్తలం. కానీ నేను చరణ్ కోసమే వెయిట్ చేస్తున్నాను. చాలా. ఓ, బావగారి కోసం చూస్తున్నావా? బావగారంటే బావగారు ఇంట్లో ముసల్దే చెప్పి ఇక్కడ మీరు చెప్పి మొహం పగిలిపోద్ది. అక్షిత, ఎలా ఉన్నావు? అత్తారింట్లో అంత బాగుందిగా, ఏ సమస్య లేదు కదా? నేను ఎలా ఉంటే నీకెందుకు? అలా కాదక్షిత, ఆడపిల్ల పుట్టింట్లో స్వతంత్రంగా ఉంటుంది, కానీ అత్తారింట్లో బాధ్యతగా ఉండాలి. మన ఇంట్లో నువ్వు కూతురివి, అత్తారింట్లో కోడలివి. అందరితో సర్దుకుపోయి కలుపుగోలుగా ఉండాలి. మన ఇంటికి మంచి పేరు తీసుకురావాలి. అయ్యయ్య నీ అప్పగింతలు. చెప్పిందే ఎన్నిసార్లు చెప్తా? నేనేమైనా చిన్న పిల్లనా? ఛాన్స్ దొరికితే చాలు క్లాస్ తీసుకోవడమే. అదేంటి అక్షిత అలా అంటావు? పిన్ని చెప్పేది నీ మంచి కోసమే కదా. నా మంచి ఏంటో నాకు తెలుసు. మరొకరితో చెప్పించుకునే కర్మ నాకు పట్టలేదు. నువ్వు ఏమనుకున్నా నీకు చెప్పాల్సిన బాధ్యత నాకుంది. నువ్వు బాధపడితే మాకు బాధ కాదా? నా కోసం నువ్వు బాధపడింది చాలు. ఏదైనా చెప్పాలనుకుంటే ఇదిగో ఈ గీతకి చెప్పు. లేదంటే నీ దత్తపుత్రికుంది కదా ఆ పల్లవి, దానికి చెప్పు. నాకు చెప్పాల్సిన అవసరం లేదు. ఏంటి అక్షిత, మీ పెద్దవాళ్ళతో ఇలాగేనా మాట్లాడేది? సారీ మేడం, మీరేం అనుకోకండి. మా గురించి మీరేం వర్రీ అవ్వక్కర్లేదు. మేము చాలా హ్యాపీగా ఉన్నాం. చూశారు కదా, మేడ్ ఫర్ ఈచ్ అదర్లా ఉన్నాం కదా. ఇప్పుడు నేనేమన్నా ఇష్యూ అవుతుంది. కాసేపు ఈ నస భరించడమే బెటర్. అవును, మేమిద్దరం చాలా సంతోషంగా, ఆనందంగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉన్నాం. మా గురించి మీరేం దిగులు పడకండి. మీరిద్దరూ బాగుంటే నాకంతే చాలు.